జరుగుతాం మనందరం కల్లారా చూస్తున్నాం. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒక్కసారి మనందరం చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నిస్తే వాళ్ళకి చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికి అర్థం అవుతుంది. ఆవిడ రికార్డులు కూడా ఎవరు బద్దలు కొట్టలేరు. ప్రపంచంలో ఎంతోమంది ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు, కానీ మన నిర్మలా సీతారామన్ గారు రికార్డులు బద్దలు కొట్టారు. వరుసగా 8 కేంద్ర బడ్జెట్లు మేడం గారు ప్రవేశపెట్టారు. ఆవిడ జీవితం మనకొక పాఠం. లండన్లో హ్యాబిటేట్ అనే ఒక హోమ్ డికోర్ స్టోర్లో ఆమె ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభిస్తే 2008లో బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మేడం గారు అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ ప్రకటిస్తే వరుసగా 6 సార్లు నిర్మలా సీతారామన్ గారు ఆ లిస్టులో నిలబడ్డారు. ఎంత ఎదిగినా సింప్లిసిటీ నేను మేడం గారు చూసి నేర్చుకున్నా. ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలే మేడం గారు వేసుకుంటారు. అనేక సార్లు మంగళగిరి చీరలు కూడా మేడం గారు వేసుకుని ప్రమోట్ చేశారు. అందుకే మంగళగిరి ప్రజల తరపున మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఆనాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గిస్తున్నాం, జిఎస్టీ 2.0 తీసుకొస్తున్నాం అంటే స్మూత్ గా ఇబ్బంది లేకుండా అమలు చేశారు నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్.